హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో మినపగారెలు క్రిస్పీగా అలాగే సాఫ్ట్‌గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా అలాగే దేవుడికి ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో గనక మీరు కూడా చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి గారెలు. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ పిండిని గ్రైండర్‌లో వేయకుండా మిక్సీలో చేసే విధానాన్ని చూపిస్తున్నాను. ఇవి గ్రైండర్‌లో వేస్తే ఎంత పర్ఫెక్ట్‌గా వస్తాయో, అలాగే మిక్సీలో వేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అదెలాగో నేను వీడియోలో చెప్తాను చూడండి. అలాగే ముందుగా ఎవరైతే నా ఛానల్‌ని చూస్తున్నారో కొత్తగా, ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మినపగారెలను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక గ్లాస్ దాకా మినపగుళ్ళను తీసుకున్నాను. మినపగుళ్ళే కాదండి, పట్టున్న పప్పు కూడా తీసుకుని చేసుకోవచ్చు ఈ గారెల్ని. ఏది అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకుని మరలా నీటిని పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. గారెల పిండికి పప్పుని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. 2 గంటలైతే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా నానిందో పప్పు. ఇప్పుడు మిక్సీ జార్‌ని తీసుకొని కొద్ది కొద్దిగా పప్పుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గారెల పిండిలో ఎక్కువగా నీళ్ళు అనేది పోయకూడదండి, లేదంటే పలచగా అయిపోతుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేస్తే మెత్తగా నలిగిపోతుంది. ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదిగో చూసారు కదా పిండి ఎంత మెత్తగా నలిగిందో. మనం గ్రైండర్‌లో వేసినా, రోట్లో రుబ్బినా పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చింది. మిక్సీలో కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాక పిండిని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పప్పును కూడా ఏమైనా ఉంటే గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకేసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే బియ్యం పిండిని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉంటాయి గారెలనేవి. ఇవన్నీ వేశాక బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువగా కలుపుకుంటే గారెలు అంత బాగా పొంగుతాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా గారెలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా పక్కనే ఒక బౌల్‌లో నీటిని తీసుకుని చెయ్యిని తడుపుకుంటూ గారెలు చేస్తే గారెలు ఆయిల్‌లో వేసేటప్పుడు ఈజీగా పడతాయి. ఇలా చేతిని తడుపుకుంటూ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేత్తో ఒత్తుతూ నూనెలోకి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఒకవైపు వేగాక మరోవైపుకి తిప్పుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలండి. అలా అయితేనే ఈవెన్‌గా కుక్ అవుతుంది. గారెలు చేత్తో చేయటం వచ్చిన వాళ్ళు ఈజీగానే చేసేస్తారు. అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆయిల్‌లో వేయటానికి భయపడే వాళ్ళకి ఎలా చేయాలో నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా ఒక స్ట్రైనర్‌ని తీసుకొని దానిపైన కొద్దిగా వాటర్‌ని అద్దాలి. ఆ తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా చేసుకొని స్ట్రైనర్ మీద రౌండ్‌గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా రౌండ్‌గా చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇలా చేసుకోవటం రాని వాళ్ళకి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని ఆయిల్‌లో ఇలా వేసుకోవాలి. ఈజీగా కూడా పడిపోతుంది ఆయిల్‌లో. చూస్తున్నారు కదా వీడియోలో ఇలా. చూసారు కదండీ గారెలు చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతి ఇది. రెండు వైపులా కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి బయట ఎంత క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో గారెలు. లోపల కూడా బాగా కుక్ అయ్యాయి. ఫ్లేమ్ మీడియంలో కుక్ చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతదండి. మీరు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. చూసారుగా ఇంతేనండి గారెలు చేసుకోవడం ఎంతో ఈజీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అచ్చం గ్రైండర్‌లో వేసి రుబ్బినట్టే వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ నా ఛానల్‌లో చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.